హలో వెల్కమ్ టు జాట్ టీవీ. అమరావతి అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్. అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజల భవిష్యత్తులను కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో సామాన్య రైతులకు ఒక నీతి, బాబు బీమాలకు మరో నీతి అమలు చేస్తూ వ్యవస్థీకృత విపక్షకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. కోర్ క్యాపిటల్ పరిధిలో 1.5 చదరపు అడుగుల వైశాల్యంతో చంద్రబాబు తన ప్యాలెస్ ను ఏడాదిలోనే పూర్తి చేసుకుంటున్నారని, కానీ రాజధాని నిర్మాణాలను మాత్రం అద్దాల పేరుతో దోపిడీ చేస్తూ గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. అభివృద్ధికి ఆకర్షణీయమైన మావిగన్ ప్రతిపాదనను పక్కన పెట్టి కేవలం క్విడ్ ప్రోకో కోసమే అమరావతి తంతు నడుస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దు, రాజధాని నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేయొద్దు, తాకట్టు పెట్టద్దు, దానికి అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసే బదులు లేదా అన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అక్కడ ఏమొస్తుందో ఏం జరుగుద్దో ఎప్పటికి అవుతుందో, చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలుగనేటువంటి రాజధాని మరో 25 ఏళ్ళకు అవుతుందా, 50 ఏళ్ళకు అవుతుందా, లేదా ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు, రాష్ట్ర ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా ఉంది. ఇంతమందిని అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న దశలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే కనుక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆశల్ని కనేటువంటి కోరికల్ని, కలల్ని నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు కానీ లేదా ప్రతిపాదనలకు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆయన ప్రభుత్వం కానీ సమాధానాలు చెప్పకుండా మంత్రులతో, తన ఎమ్మెల్యేలతో నోటికి వచ్చినటువంటి అసభ్య పదజాలంతో ఆయన వ్యక్తిత్వాన్ని కించిపరిచేలాగా ప్రెస్ మీట్లు పెట్టిస్తుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది లేదా జగన్మోహన్ రెడ్డి గారు సంధించినటువంటి ఏ ప్రశ్నకి సమాధానాలు చెప్పకుండా అమరావతి తంతుని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ రోజు రోజుకి లోతుకెళ్తుంటే అమరావతిలో ఏం జరుగుతుందని అంటే మొత్తం అంతా ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కరప్షన్, ఎవరికి అంతుపట్టనంత భారీగా కరప్షన్ జరుగుతుంది అమరావతిలో. అవినీతికి మారుపేరుగా అమరావతి తయారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నాం. ఆర్గనైజ్డ్ కరప్షనే కాదు, వివక్ష కూడా కొనసాగుతుంది. సిఆర్డిఏ చట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రూల్స్ రాశాడు. చాలా రూల్స్ చాలా ఎంత కఠినతరంగా ఉంటాయంటే, నాకు ప్లాట్ ఇస్తే ఒకవేళ నేను అమరావతిలో రైతుని లేదా మీరు ఒక రైతు, మీరు ఒక ఎకరమో 2 ఎకరాలో
సిఆర్డీఏకి మీరు రాజధానికి డెవలప్మెంట్కి ఇచ్చారు పూలింగ్ కింద ఇస్తే నాకు 1250 గజాలు ఎకరానికి ఇచ్చేటువంటి గజం 1000 గజాలు రెసిడెన్షియల్ 250 కమర్షియల్ అంటున్నారు కదా. ఆ 1000 గజాలని నాకు 2 కొడుకులు ఉన్నారు, దాన్ని పంచే అధికారం లేదు. పంచటానికి సిఆర్డీఏ రూల్స్ ఒప్పుకోవు, ప్లాట్ని సబ్ డివిజన్ చేయటానికి లేదు, 2 ఏళ్లకు ప్లాన్లు ఎవరు. ఇద్దరు దాన్ని అంటే ఒక తండ్రి కొడుకున పుట్టినటువంటి 2 కొడుకులు ఉంటే, లేదా మీ తండ్రికో నా తండ్రికో పొలం ఉండి ఇస్తే మనం అన్నదమ్ములో లేకపోతే ఒక అన్నా చెల్లిలో 2 అక్క చెల్లిలో ఉంటే దాన్ని సబ్ డివిజన్ చేయటానికి కుదరదు. చట్టం ఒప్పుకోదు, సిఆర్డీఏ చట్టం. ప్లాన్ ఎవరు అట్లా ఇట్లాంటి అనేక రూల్స్ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ చట్టంలో. కానీ ఏ రూల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు. దానిలో ఏ రూలు కూడా, అందులో రాసిన ఏ రూలు చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్లకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు వర్తించవు ఆ రూల్స్ అన్నీ కూడా. ఏదైనా పాపం ఏ పలుకుబడు లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డీ రూల్స్ వర్తిస్తాయి. అదే మీకు చంద్రబాబు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర బలం ఉంటే కనుక ఆ రూల్స్ ఉండవు, రూల్స్ స్కిల్స్ జంతనాయి. సిఆర్డీఏ రూల్స్ అన్ని మడిచి పక్కన పెడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసుకుందాం. సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు జరిగింది? 2015-16 సంవత్సరంలో జరిగింది. ల్యాండ్ పూలింగ్ జరిగింది. రైతులు మొత్తం భూమి ఇచ్చారని చెప్తున్నారు. 2017-18కే మొత్తం రైతులంతా కూడా భూమి ఇచ్చేశారు. మొత్తం ప్రభుత్వ భూమి, దేవుడి భూమి, ఆ భూమి, కాలువలు, కొంట్లు అన్నీ కలిపి 54,000 ఎకరాలు అని చెప్తున్నారు. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాకుండా అన్నీ కలిపి 54,000 ఎకరాలు ప్లాటింగ్ చేసేసామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందే. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా మీరెవరన్నా 2, 3 మీరు అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా చుట్టాలు అవ్వచ్చు, లేదా ఒక బజార్లో మీరందరూ కలిసి ఒక వాడకట్లో రైతులు మీరందరూ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి ఒకే భూమి కింద మీరు అప్పచెప్తే మీ అందరికీ ఒకటే పెద్ద ప్లాట్ ఒకే చోట ఇస్తాం అని చెప్పి కూడా రూల్ పెట్టారు. ఇన్ని రూల్స్ పెట్టినటువంటి వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారికి రూల్స్ ఉండవా? సిఆర్డీఏ రూల్స్ అంటే ఎంత మోసం జరుగుతుందనే దానికోసం, ఈ అమరావతి పేరుతో ఎంత దోచుకుంటున్నారు, మోసం జరుగుతుందనే దానికోసం నారా చంద్రబాబు మచ్చుకి అంటే అన్నమంతా మెతుకు చూడక్కర్లేదు, ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలని చెప్తారు కదా పాతోళ్ళు సామెత పెద్దలు. చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ ఒక్కటి చూస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి E6 రోడ్డు అంట దాని పేరు. E6 రోడ్డు ఎక్కడ ఉందంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పాత సచివాలయానికి ఒక బజార్ వెనకాల ఉంది. అంటే వెనకాల బజార్ కాకుండా దానికి అవతల బజార్. E6 ప్లాట్ అది. కొత్త సచివాలయం ఎదురుగుండా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన. అక్కడ 2024లో వారికి ప్లాట్లు కేటాయిస్తారు. అందరూ కలిసి కంచర్ల కిషోర్ గారు ముఠా అంతా ఉంది. వాళ్ళకి మొత్తం 30 ఎకరాలు వాళ్ళు ఇచ్చారంట. 30 ఎకరాలకి 5 ఎకరాల చిల్లర ఒకటే ప్లాటు సెక్రటేరియట్ ముందు, హైకోర్టు అంటే వీళ్ళ ఇంటి ముందు సెక్రటేరియట్ ఉంటుంది, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటుంది, ఇంటి పక్కన అసెంబ్లీ ఉంటుంది, ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది. 2024లో వాళ్ళకి ప్లాట్ ఇస్తారు అక్కడ. మరి అప్పుడు దాకా 2024 దాకా ఈ కంచర్ల వాళ్ళకి ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారంటున్నా. 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇచ్చారు? 2024లో వాళ్ళకి ప్లాట్ కేటాయిస్తారు. 2025లో చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బయానా ఇచ్చి వాళ్ళకి మాట్లాడుకున్న తర్వాత, మనుషుల్ని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి ప్లాట్ అక్కడ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుంటారు.
నారాయణ గారు కొనుక్కున్నదేమో నారాయణ గారికేమో నారాయణ గారికి కూడా 2024లో ప్లాట్ కేటాయిస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఇద్దరు డాబా మీద నుంచుంటే చంద్రబాబు నాయుడు గారు డాబా ఎక్కడ నుంచుంటే సార్ మీరు అక్కడి నుంచి నారాయణ ఆయనకి ఏకంగానే సార్ వస్తున్నా సార్ అని అక్కడి నుంచి వస్తాడు. ఫోన్లకి ఈయన లెక్కర్లా అంటే అంత పక్క పక్కన ప్లాట్లు తీసుకుంటారు అమరావతిలో. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పిల్లలు కూడా కొనుక్కున్నారు. వాళ్ళకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకోటి కూడా ఇంకా విచిత్రాలు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు చిల్లర, జగన్ గారు ఎకరంలో ఇల్లు కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అసలు పచ్చ చొక్కా వేసిన పితోడు మాట్లాడతారు తాడేపల్లి ప్యాలెస్. ఆయన 4,840 కదా గజాలు, 4,840 గజాల్లో ఆయన ఇల్లు కట్టుకున్నది ఎంత? చుట్టూ మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పార్టీ ఆఫీస్ ఉంది, దాన్ని తాడేపల్లి ప్యాలెస్ అది అయితే 5 ఎకరాల్లో కట్టేదాన్ని ఏమంటారు? 5 ఎకరాల్లో ఇల్లు కడుతున్న దాన్ని ఏమంటారు? ఆ కట్టుకునేవాడిని ఏమంటారు? చంద్రబాబు నాయుడికి చెప్పండి. ఎంత విచిత్రాలు జరుగుతాయంటే నారాయణ గారేమో ఏమయ్యా మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పు తీస్తున్న నాలాంటి ఉంటాడు. ఏమయ్యా మంత్రి నారాయణ గారు ఈ మధ్య నారాయణ గారు అంటే సిపిఐ నారాయణ గారు మనం ఎప్పుడు అడుగుతున్నాడు, నువ్వు నారాయణ పిల్లలను నన్ను ప్రశ్నిస్తున్నావు అనుకుంటున్నాను అన్నాడు సిపిఐ నారాయణ గారు. ఇక ఆయన మరి పేరన్నా లేదు, సిపిఐ నారాయణ గారు అని అనాలి, లేదా మంత్రి నారాయణ గారు అనాలి. మంత్రి నారాయణ గారిని క్లారిటీ ఇచ్చేస్తాం, మీరు కాదు, మంత్రి నారాయణ గారు. నవ్వుతాను నిజంగా. సిపిఐ నారాయణ గారు ఫోన్ చేసి నువ్వు నారాయణ అంటే నన్ను అనుకుంటున్నాను అని ఆయనే ఫోన్ చేశారు నారాయణ గారు. మిమ్మల్ని కాదు సార్, మంత్రి నారాయణ గారిని. పొంగూరు నారాయణ ఏదో ఉంది ఆయన పేరు, పొంగూరు నారాయణ గారిని. చంద్రబాబు నాయుడు గారి గుండికాయ ఏదో కాయ ఆయన. నారాయణ గారు ఏం చెప్తున్నాడు? నాలాంటోడు మాట్లాడుతుంటే ఏం నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ పాపం ఏంటి మీకు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి రాజధాని ఏమో అప్పులు అక్కర్లేదు, సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు, అది సంపద అన్నారు, ఇప్పుడేమో మా మీద అప్పులు చేస్తున్నారంటే 5,000 ఎకరాలు మిగులుతున్నాయి, 5,000 ఎకరాలు అమ్మేస్తే అప్పులు తీరిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు సచివాలయం ఎదురుగుండా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ మూడింటి మధ్యలో ప్లాట్ తీసుకుంటే 7,500 రూపాయలకి గజాన్ని 2025లో వారు కొనుగోలు చేశారు. వారి కోడలు గారు సంతకాలు పెట్టారు. వారి కోడలు గారే వచ్చి సిగ్నేటరీ కింద లోకేష్ గారు శ్రీమతి గారు వచ్చి అక్కడ పొలం కొనుక్కున్నారు. పొలం కొనుక్కున్నామని ఏడుపు కాదు, ఈ 2024లో వాళ్ళకి అక్కడ ఎట్లా ప్లాట్ వచ్చింది, ఎలా వచ్చింది, కొత్తగా ఎందుకు ఇచ్చారు అక్కడ ప్లాటు, దాన్ని మీరే ఎందుకు కొనుక్కున్నారు? ఎందుకంటే మీరు కొనుక్కుంటామన్న తర్వాత బేరం కుదిరాక వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు కదా. నారాయణ గారికి అక్కడికి వచ్చింది, మామూలు రైతులకు ఎందుకు రాదు అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ సరిహద్దులు చూస్తే ఒకే 2 ఏపుల రోడ్లు, ఒకేపు 3 ఏపుల రోడ్లు, ఒకేపు ఖాళీ ఇళ్ల నిర్మాణానికి పనికొచ్చే ప్లాట్లు అని చెప్పాము. రిజిస్ట్రేషన్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లో కాగితాల్లో. ఇవాళ ఆ ప్లాన్ చూస్తే గ్రీన్ బెల్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఆనుకున్న సరిహద్దు ముక్క 3,800 గజాలు, అంటే సుమారుగా 1 ఎకరం మిగిలింది. ఆ ఎకరం గ్రీన్ బెల్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోగానే అది గ్రీన్ బెల్ట్ అయిపోయింది. రెసిడెన్షియల్ ఏరియాల్లో గ్రీన్ బెల్ట్ అయిపోయింది. మరి సిఆర్డీఏ ప్లాన్ ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఎవడు నైబర్ ఉంటాకి లేదు, వాడకట్లో ఎవడో పక్కింటోడు ఎవడు ఉండకూడదు. ఏ మందడం రైతో, లేదా కృష్ణాపాలెం రైతో, లేదా ఏదో కూర రైతు వచ్చేవాడు కదా. పోనీ రాధాకృష్ణ గారికి ఇవ్వచ్చుగా, రాధాకృష్ణ గారు కొడుకు కూతురు కూడా ఇచ్చారుగా, వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చుగా. లేదు, ఎవడో ఉంటాకి లేదు.
పోనీ ఎవడో ఒకటి మీ తెలుగుదేశం కార్యకర్తగానే ఇవ్వచ్చు కదా, లేదు సమస్య లేదు, మొత్తం గ్రీన్ బెల్ట్. అంటే అమరావతి అనే దాంట్లో ఎంత అడ్డగోలుగా జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనే దానికోసమే విశదీకరించటానికి, ప్రజలకి చెప్పటానికి, చంద్రబాబు నాయుడు గారిని నిలదీయటానికి ఈ పాపాలు ఏంటండి అని చెప్పి చెప్పడం కోసమే, తప్పు కదా అయ్యి అని చెప్పని చెప్పటానికి. ఇవాళ 7,500 గజానికి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు కోర్టు వీటిలో మధ్యలో కొంటాడు. 5,000 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, మిగులుతుంది గవర్నమెంట్ దగ్గర, 5,000 ఎకరాలు మేము అమ్మేసేసి అప్పు తీరుస్తూ ఉంటాడు. ఎట్లా 7,500 ఇంటూ 5,000 ఎకరాలతో కొడితే ఎక్కడవుతుంది? అవ్వట్లేదు కదా. 20,000 కోట్లు కూడా రావట్లేదు కదా. కానీ ఇప్పటికే మీరు 50,000 కోట్లు అప్పు చేశారు కదా అమరావతి పేరు మీద. వడ్డీలతో ఎంత అవుతుంది? 9%, 10% వడ్డీలకి తెస్తారు, 11% వడ్డీకి తెస్తారు. వడ్డీకి తెచ్చి కడతామంటారు. ఎప్పుడు కడతారు? ఇంతవరకు రాజధాని రైతులకి ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఫేజ్ రైతులకి ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోగా మీరేమో కోర్ క్యాపిటల్లో 5 ఎకరాల 17 సెంట్లలో మీరు ఇల్లు కట్టుకుంటారు. మీ ఇంటి పక్కన ఎవడూ రాకూడదని చెప్పి ఏ రైతుకి ప్లాట్ రాకూడదని దాన్ని గ్రీన్ బెల్ట్ చేసేస్తారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కొడుకు కూతురు పేరు మీద 5 ఎకరాల నీరుకొండలో 5 ఎకరాల 39 సెంట్లు వాళ్ళు ఇస్తే నీరుకొండ ఎక్కడ? వాళ్ళకి ప్లాట్ ఇచ్చింది ఎక్కడ? మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారు? మిగతా వాళ్ళకి నోరు మూసుకుని ప్లాట్ తీసుకోమంటున్నారు. మరి వీళ్ళ అదృష్టం ఇదేంటి? రాధాకృష్ణ గారి కొడుకు కూతురు అదృష్టం ఏంటి? పొలం ఇచ్చిన రైతులు, మిగతా అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులకి ఆ కర్మ ఏంటి? వీళ్ళకి మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఎందుకు వస్తాయి? రిటర్న్ ప్లాట్లు ఎక్కడ వచ్చినాయి? వెస్ట్ బైపాస్ పక్కకు వస్తాయి. అంటే బెజవాడ రమేష్, ఈ బెజవాడ రమేష్ ఎవరు? బెజవాడ రమేష్కి ఎక్కడిచ్చారు? 4 రోడ్ల జంక్షన్ కమర్షియల్ ప్లాట్, ఒకటే ప్లాట్ 2,500 గజాలు సచివాలయానికి దగ్గరలో 4 రోడ్ల జంక్షన్లో 2,500 గజాల కమర్షియల్ ప్లాట్. ఈ రమేష్కి పట్టిన అదృష్టం, బెజవాడ రమేష్కి పట్టిన అదృష్టం మిగతా రైతులకి పట్టదా అని అడుగుతున్నాను. ఎందుకు పట్టదు? ఎందుకు పట్టదు అంటున్నా. ఆవిడెవరో ఏం మాట్లాడుతుంది? ఇక్కడ ఈ ఊరు వాడ సంబంధం లేదు, ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ అర్థం ఆస్తి లేదు. అవునరా, అమరావతి కమరావతి అని ఇక్కడ కమ్మోళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మ తల్లి. నువ్వు అక్కడెక్కడ కూర్చుని సాయంత్రం పూట చల్లగా ఏదో తీసుకుంటావు, శుభ్రంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇక్కడ కమ్మారికే, కమరావతి దేవుడి సంగతి దేవుడికి ఎరుగు, తర్వాత కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావలసిన, చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. ఏదో అనుకున్నారు వాళ్ళందరూ. 2 గాజులు ఇచ్చారంటే 2 గాజులు దేనికి ఇచ్చారు అర్థం కాల, దీనికోసం ఇచ్చారని ఇప్పుడు అర్థమైంది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆయనేమో నా చేతికి వాచి లేదు, ఉంగరం లేదంటాడు ఆయన. నాకున్న 2 గాజులు ఇచ్చారని ఆవిడ అంటారు. ఇక్కడ ఈ వింతలు, ఈ లీలల్లో చూస్తుంటే ఏదో అన్న సామెతగా వస్తుంది. కడుపు చించుకోలేరు, కన్నీళ్లు బయటికి కార్చలేరు. ఎందుకంటే ఉద్యమాలు చేశారు, బాధ, ఇంత దోపిడీ, ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎవరు, ఎవడ ప్లాట్ ఆడికి ఎవరు ఫస్ట్ ఫేజ్లో. మళ్ళీ 2వ ఫేజ్ తగ్గుతున్నామా అని 2వ ఫేజ్కి బయలుదేరతారు. చూడండి, ఈ రమేష్ అనే ఆయనకి కమర్షియల్ ప్లాట్ ఏమో 4 రోడ్ల సెంటర్లో సెక్రటరియట్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇంటి స్థలం ఏమో బిట్స్ పిలానీకి పక్కనే, బిట్స్ పిలానీని ఆనుకునే 13,500. మళ్ళీ ఇంకో చోట ఎక్కడంటే కొత్త సచివాలయానికి దగ్గరలోనే ఇంకో 4,500 గజాలు. మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుకొని మళ్ళీ ఒక 5,900 గజాలు. సచివాలయం పక్కన మరొక 4,800 గజాలు. ఈ రకంగా
ఒక ఆయన ఉన్నాడు టీడీపీ సుబ్బారావు అంట. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్.